హాయ్ అండి అందరికీ. అత్తమ్మ ఈరోజు టిఫిన్ ఏం చేసుకుందామంటే నీ ఇష్టం అని చెప్పింది. సరే పూరి చేయాలా అంటే సరే అని చెప్పింది. సరే స్నానం చేసి వచ్చాక పిండి తడిపి పూరి చేద్దామని అనుకునేలోపు ఈలోపు పూరి పిండి తడిపేసి పూరీలు చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. సరే ఈలోపు పూరికి కర్రీ చేద్దామని చెప్పేసి ఆనియన్, బీన్స్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అత్తమ్మ పూరీలు చేస్తూ ఉంటే సైడ్ నుంచి చిన్న క్లిప్ తీసిన, చూసి నన్ను తీయక మా వీడియోలో నన్ను చూపించక అని నవ్వుతుంది. సైడ్ నుంచి అర్థం కాకుండా దొంగలాగా నేను ఏదో ఒక క్లిప్ తీద్దామని ట్రై చేస్తూ ఉంటే తొందరగా అర్థం చేసుకొని సైడ్ అయిపోతుంది. కర్రీ కోసం అయితే పోపులో అన్నీ కట్ చేసినవన్నీ వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి గోలిన తర్వాత శనగపిండి వాటర్లో కలిపి యాడ్ చేసుకొని అది కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకనియాలి. దగ్గరికి వచ్చాక దించితే సరిపోతుంది. అత్తమ్మ వంట రూమ్లోకి వస్తే చిన్నగా క్లిప్ తీసిన, మళ్ళీ ఒకటి తీస్తే గమనించింది. ఏ అమ్మ నన్ను తీసినావా ఇప్పుడు అంటే లేదు లేదని అంటే అర్థమైపోయి నవ్వుతుంది. నిన్ను కాదు తీసింది కానీ చెప్పినా కానీ లేదు, అవును తీసిన ఏంది అని అంటే తీయకు అని కోపంగా దెబ్బకే వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వంట రూమ్లోంచి వెళ్ళిపోయింది. శనగపిండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ పూరి శనగపిండి పిట్లు కాంబినేషన్ అయితే సూపర్.